స్థిరంగా ఉండాలంటే మనం ఏం నేర్చుకున్నాము? మనం అందుకని రోమాపత్రిక 6:22 అన్నాడు, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చాలు. ప్రైలాడు హల్లెలూయా. మనం మునుపు శరీరానికి దాసులుగా ఉన్నాం. శరీరానికి దాసులుగా ఉన్నాం కాబట్టి అపవాది బంధకాల్లో చిక్కి మనం నశించిపోయిన స్థితిలో ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దాని ఫలితం మరి లోకరక్షకుడైన ప్రభువు ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి మన కోసం సిలువ యాగమై ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అంత వెలకి మన పాపం కారణమైంది. ఈరోజు విమోచించబడిన తర్వాత జారిపోయే వాళ్ళల్లో మనం జారిపోకుండా స్థిరంగా ఉండాలంటే మనం పరిశుద్ధత కలగటయే మీకు ఫలం, దాని అంతం నిత్య జీవం అన్నాడు. పరిశుద్ధతలో మనం ఎదగాల, జారిపోకుండా స్థిరంగా మనం నిలకడగా ఉండాల. అలా ఉండాలి అని అంటే మనకు కీర్తన 37:31లో దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం ఏడుందంట? హృదయంలో ఉంది. దేవుని వాక్యం హృదయంలో ఉంటుంది. దేవుని మాటలు మన హృదయంలో ఉంటాయి. అందుకని ప్రభువు పదే పదే చెప్పాడు, చెవి గలవాడు వినుగాక అన్నాడు. వినగలిగే చెవులు మనం కలిగి ఉండాలా. దేవుని మాటలు నేరుగా మన హృదయంలోనికి వెళ్ళాలా. ఎప్పుడన్నా సీరియల్ ఏదైనా మిస్ అయిన వాళ్ళు నిన్న ఏం జరిగింది అన్నట్టు పొల్లు పోకుండా చెప్పేస్తుంటారు. ఎందుకు? డైరెక్ట్గా అవి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి. కానీ వాక్యం అనేది దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, ఈ వాక్యం అనేది నీ హృదయంలో ఉండాల. వాక్యం అనేది హృదయంలో ఉంటే వాక్యం ద్వారా మనకు ఈ 119:38 కూడా అన్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవిచ్చిన వాక్యం, దేవుడిచ్చినటువంటి వాక్యము మనుషుల్లో భయాన్ని పుట్టిస్తుంది, నీ దాసునికి దాన్ని స్థిరపరచమన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే దావీదు కోరుకున్నాడు, దేవుని మాటలు నా హృదయంలో ఉండాలి. నేను మునుపు జారిపోయినట్టుగా జారిపోకుండా స్థిరంగా ఉండాలంటే దేవుని మాటలు హృదయంలో ఉండాలి. అలా ఉండగలిగితేనే మన జీవితాల్లో పరిశుద్ధత వైపు మనం ఎదగలం, పరిశుద్ధుడైన ప్రభువులో మనం పరిపూర్ణంగా ఉండగలం. కాబట్టి దానికి కావాల్సింది వాక్యము. వాక్యం మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండాలా. వాక్యాన్ని బట్టి మన అడుగులు స్థిరంగా నిలకడగా ఉండేటట్లుగా మనం ఎదగలం, జారిపోకుండా ఉండగలం. మొదటి మాట మనం గమనించాం. రెండవ మాట కూడా మనం గమనిస్తే గలతీ పత్రిక 5:1 మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇక్కడ రెండవ మాటగా మనం గమనించాము, క్రీస్తు ఈరోజు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దాస్యం అనే కాడి కింద మనం ఉన్నాం. దాస్యం అనే కాడి కాడి నుంచి మనం విడుదలయ్యి ఈరోజు స్వతంత్రులుగా మనం ఉన్నాం. స్వతంత్రులు అయిన తర్వాత తిరిగి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకుంటే, అంటే దాని ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి కొంతమంది ఈ చెడు అలవాట్ల వల్ల, తాగుడు వల్ల అనుకోండి, ఎక్కువ అప్పులు చేసేసాడు. అప్పులు చేసేసిన తర్వాత అప్పులు ఇచ్చిన వాడు ఏం చేశాడు, నీ కాడ ఏమి లేకపోతే నువ్వు వచ్చి నా కాడ పని చేయమని బండ చాకరీ చేపిస్తున్నాడు అనుకోండి. బండ చాకరీ చేపిస్తున్నప్పుడు వాళ్ళ నాన్న వచ్చి వాడి విషయంలో, అయ్యో పాపం వాడు బానిస అయిపోయి పని చేస్తున్నాడని వాడికి ఆడు చెల్లించాల్సిన మొత్తం వాడు కట్టాడు. కట్టి విడిపించిన తర్వాత ఈరోజు నువ్వు స్వతంత్రుడివిరా, నువ్వెవడికి బానిసగా ఉండాల్సిన పని లేదు, ఇంక నుంచి నీ బ్రతుకు నువ్వు బ్రతకమన్నాడు. వాడు తిరిగి మరలా అదే అలవాటుకు గురయ్యి మరలా అదే అప్పు చేస్తే మరలా దానికి బానిస అయిపోతే, అది దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పాపం నుంచి, లోకములో ఉన్నటువంటి ఆ భయంకరమైన పాపపు ఊబి నుంచి మనల్ని విడిపించాడు. విడిపించిన తర్వాత మరలా మనం దాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా మనం ఉండాలంటే మన హృదయము, మన శరీరము సమస్తం కూడా మన
దేవుని ఆధీనంలో వాటిని ఉంచేటట్లుగా మనం ఉండాలి. ఎందుకు అనంటే దేవుని వాక్యం ఇది 5వ అధ్యాయం 16వ వచనంలో అన్నాడు. ఆ, ఉమ్, చాలు. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే మనం శరీర విషయంలో మనకు పట్టించుకోం. ఆత్మానుసారంగా నడిచే అడుగులు ఎలా ఉంటుంది? దేవునిలో మనం ఇతను వాక్యం చదువుకుంటే బాగుండే, ప్రార్థిస్తే బాగుండే, దేవుని స్తుతిస్తే బాగుండేటువంటి ఆత్మానుసారమైన ఆలోచనలు, మరి దేవుని పరిశుద్ధుల కొరకైన ప్రార్థనా జీవితాలు, ఇవన్నీ కూడా ఆత్మానుసారంగా నడిచే అడుగులు అవన్నీ. అవి ఈ అడుగులు వేసే వాళ్ళకి శరీర సంబంధంగా అది చేయాలన్నా ఇది చేయాలనే ఆలోచన రాదు. దీన్ని శరీరాన్ని కంట్రోల్ చేసే దానికి ఆత్మానుసారంగా అడుగులు ఎప్పుడైతే వేస్తామో అప్పుడు అది కంట్రోల్లోకి వెళ్తుంది. అందుకని యెషయా గ్రంథం ఒక మాట ఏముంటుంది అంటే, యెషయా గ్రంథం 30:21లో యెహోవా దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మానుసారంగా నువ్వు నడిచి ఎప్పుడైనా నీకు కొంచెం ఆలోచన మారిందనుకోండి, మారినప్పుడు నీకు దేవుని స్వరం వినబడుతుంది. ఇది సరైన క్రమం కాదు, మార్గం తప్పుతున్నావు, జాగ్రత్త అని దేవుని స్వరం నిన్ను హెచ్చరిక చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే శరీరాన్ని గురించి మనం పట్టించుకోము. అందుకని మనం ఇదే గలతీ 5:24 కూడా అన్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతో సిలువేసి ఉన్నారు. సిలువేసి ఉన్నారు శరీరాన్ని. ఇక అది మరలా తిరిగి తోకాడిచ్చేదానికి వీలు కాదు. ఎందుకు అనంటే, గతసారి నా ప్రభువు నా కోసం ప్రాణం పెట్టాడు కదా, మరలా ఆయన ప్రాణం పెట్టడు. కానీ ఆయన వ్యభిచారిత అన్న మాట ఏంది? నేను నిన్ను శిక్షించను కానీ మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు నువ్వు పాపము చేయకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనకు వాక్యం క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసేవారుగా ఉండాలని రెండవ మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవ మాటగా మనం గమనించినట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, మనకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనయునైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రభువుని ఎరగక మునుపు మనము దేవుణ్ణి ఎరగనటువంటి వారుగా ఉన్నాము. నిజంగా మనం దేవునికి దాసులుగా మనం కాల. అయితే ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరిగిన వారును మరి ముఖ్యంగా ఆయన చేత ఎరగబడిన వారు అయి ఉన్నారు. మన పేర్లు ఆయనకు తెలుసు, మన హృదయం కూడా ఆయనకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యం చాలా స్పష్టం చెప్తాడు, అప్పుడు మీరు ఆయన్ని ఎరగలేదు, ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగిన వారును దేవుని చేత ఎరగబడిన వారు. అంటే దేవునిలో రక్షించబడినటువంటి వారి పేర్లన్నీ కూడా ఆయనకు తెలుసు. హృదయాన్ని చూస్తున్నాడు, అన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరి పేరు, మన సంఘంలో పేర్లన్నీ నాకు ఎలా తెలుసో సృష్టికర్త. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, హైదరాబాద్లో ఉండే పెద్ద సంఘం ఉంది, వాళ్ళందరి పేర్లు తెలుస్తుందా పాస్టర్ గారికి? తెలియదు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవునికి, ఆయన అంగీకరించినటువంటి కోట్లాది మంది ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరి పేర్లు తెలుసు, అందరి జీవితం ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారంగా మనం ఉన్నాం, ఎరిగినటువంటి వారం మనము. అయితే ఇప్పుడు మరలా మీరు మునుపటి వలె మూల పాఠాల తట్టు నిష్ప్రయోజమైనటువంటి వాటి తట్టు తిరుగునేలా, మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అన్నాడు. మునుపు దేవుణ్ణి ఎరగక ముందు వాటికి దాసులై ఉన్నారు కదా, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఇప్పుడు మరలా మీరు దాసులు అయిపోతే, మరలా వాటికి మీరు బానిసలుగా పడి ఉంటే, మరలా వాటిని గురించిన ఆలోచనలతో మిమ్మల్ని ఏళ్తుంటే, అది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్తూ 10వ వచనం కూడా అంటాడు,
మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆయన బాధ ఏంది తెలుసా? అరే, ఇంత కష్టపడి ప్రభువు ప్రాణం ఇచ్చాడు, తన రక్తాన్ని అంతగా వెల చెల్లించాడు. మరి ఆయన దాసునుగా ప్రయాసపడితే వీళ్ళు రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత మరలా ఇప్పుడు నిష్ప్రయోజమైనటువంటి వాటి తట్టు వీళ్ళు మరలా ఎందుకు వెనకంజ వేస్తున్నారు? మరలా వాటిని ఎందుకు ఆచరిస్తున్నారు? మరలా ఎందుకు వాటి పక్క బానిసలై ఉన్నారు అని ఆయన బాధంతా వెలగక్కుతున్నాడు. ఒకసారి పరవస్తు సూర్యనారాయణ గడు ఆయన ప్రభువుని ఎరిగిన తర్వాత మరి ఒక ఎగ్జామ్ రాసి మరి ఆ గవర్నమెంట్ అఫీషియల్గా సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయ్యి చైనాకి మనకు బార్డర్లో ఆయన ఉద్యోగం అన్నమాట. ఉద్యోగం అయితే అక్కడ ఉన్నప్పుడు ఆమె భార్య గర్భంతో ఉంటుంది. భార్య గర్భంతో ఉన్నప్పుడు ఒకసారి ఆమె పొద్దున్నే వాళ్ళ ఇంట్లో నుంచి బాత్రూమ్ అంత దూరం బయట ఆ మంచులో బాత్రూమ్కి పోయి వచ్చేటప్పటికి ఇంటికి వచ్చి భర్తకు చెప్తుంది, పావుని నేను తొక్కాను, మంచులో ఉండింది పావు, దాని పైనంతా మంచు కప్పబడి ఉండింది, నాకు తెలియక దాన్ని తొక్కేసాను అంటాడు. ఆ మాట ఈ మాట మిగతా వాళ్ళు ఎవరికి తెలిసింది? క్రైస్తవులు అందరికీ తెలిసింది. అప్పుడు వాళ్ళు అంటారు, పావును దొక్కితే అది శాపము, మేము కూడా దానికి 100 టెంకాయలు కొడుతుంటాము, అట్ట కొడితేనేను కానీ లేకపోతే నీకు పుట్టే బిడ్డ ఏదో వికలాంగుడిగా పుడతాడు అని అంటారు. ఎవరోళ్ళు? క్రైస్తవులు. వాళ్ళు ఏం చెప్తారు? మేమందరం కూడా అదే చేసేది, అంటే మీరు కూడా ఇదే చేయమంటే ఆయన అంటాడు, అవి కాదని కదా ఎడకొచ్చాము, ఈరోజు మరలా మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటే ఎట్లా అని తెలియగలిగినటువంటి ఆయన కాబట్టి మరి ఉపవాసం ఉంటారు భార్య భర్తలు. ఉపవాసం ఉండి ప్రభువుని అడుగుతారు, ప్రభా ఈ ప్రజలందరూ ఎలా చెప్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు? 3వ రోజు దర్శనంలో చూపిస్తాడు, మంచి బిడ్డను, మగబిడ్డను ఆమెకి దర్శనంలో చూపిస్తాడు ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకము ప్రియ దేవుని బిడ్డలు, అందుకే వాటికి మరలా దాసులై ఉండే పరిస్థితి, అలా కొంతమంది జారిపోయినటువంటి వాళ్ళుగా మనకు కనిపిస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలు, అందుకని మనకు కొలస్సీ పత్రికలో ఏమంటాడంటే 2వ అధ్యాయం 8వ వచనంలో, పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోక సంబంధమైన అని ఫుట్నోట్లో భూతముల యొక్క మూలపాఠాలయ్యి, భూతాలకు సంబంధించినటువంటి ఆచారాలు క్రమాలయ్యి, మూలపాఠాలు వాటిని అనుసరించి మిమ్మల్ని మీరు నడుచుకుంటున్నప్పుడు మిమ్మల్ని చెరపట్టి తీసుకుని పోయేవాడేవు ఉంటాడేమోనని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. దేవుని బిడ్డలారా, అంటే ప్రభువుని వెంబడించాల్సినటువంటి నీవు భూతముల యొక్క ఆచారాలు సాంప్రదాయాల వైపు ఎప్పుడైతే వాటి వైపు నడుచుకుంటావో జాగ్రత్త, వాడు నిన్ను పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మునుపు చేస్తున్నావు, ఈరోజు వాటన్ని వదులుకొని కదా ప్రభు దగ్గరకు వచ్చావు, మరలా వాటికి నువ్వు బానిసలుగా ఎందుకు ఉండాలా? మళ్ళా వాటిని ఎందుకు నువ్వు అనుసరించాలని దేవుడు ఇక్కడ చాలా స్పష్టం చేస్తూ, అందుకనే మనకు ఇక్కడ మనం గలతీ పత్రికలో ఆయన అన్న మాట ఏంటంటే 4:10 మీరు దినాల్ని మరి మాసాలని సంవత్సరాలని, అంటే మనం చూస్తున్నాం కదా మంగళవారం శుక్రవారం అనేటువంటి లెక్కల్లో ఇంకా అనేక మంది దౌర్భాగ్యులైన క్రైస్తవులు జీవిస్తున్నారు. సమయం రావుకాలం అనేటువంటి దౌర్భాగ్యంలో అనేక మంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా అందుకే దైవజనుడు అంటాడు, మీరు ప్రభువు మీకోసం ఎంత వెల చెల్లించాడు, ఎంత వెల చెల్లించి రక్షించబడిన తర్వాత మరలా మీరు ఎందుకు వాటికి దాసులై ఉంటున్నారు? మరలా మూలపాఠాల తట్టు మీరు ఎందుకు వాటిని వెంబడిస్తున్నారు అని మిమ్మల్ని మీ ఇలాంటి పరిస్థితిని బట్టి అందుకే 11లో అన్నాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. ఆయన భయం అంతా ఏంది తెలుసా? ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఈ గుంపు లోకము భూతాలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నప్పుడు టోటల్గా వీళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు? కింద పక్క ఆడినిచ్చాడు కదా భూతాలకు సంబంధం అని.
కాబట్టి ప్రభువుని వెంబడించే ఈ గుంపు బోతాలకు సంబంధించిన ఆచారాలను సంప్రదాయాల్ని అనుసరించినందువల్ల మిమ్మల్ని బట్టి నేను పడిన ప్రయాసంతా, మీకోసం కార్చిన కన్నీరంతా వ్యర్థమైపోతుంది అని నేను భయపడిపోతున్నానని పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలను మనం గమనించినట్లయితే, ఈరోజు సపోజు మరి బిడ్డలకు వివాహం, మరి సంతానం కావాలా? సంతానం అయినప్పుడు దేవుణ్ణి గోజారుకొని బతిలాడుకొని సంతానం ఎవరిస్తారు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు బహుమానంగా ఇస్తేనే మనకు సంతానం. కాబట్టి ఆయన బహుమానం ఇచ్చినప్పుడు డెలివరీకి హాస్పిటల్ పోయావు, డెలివరీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మరలా ఈరోజు దిష్టికులు ఇట్లాంటివన్నీ తీసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే ఇలాంటి వాటి వల్ల ఏమైంది? టోటల్గా నీకు దేవుని నుంచి నువ్వు సపరేట్ అయిపోయేటువంటి పరిస్థితులు ఇలా వస్తూ ఉంటాయి. అది మనం చేయటం పెద్ద శుద్ధ తప్పు, అది మంచిది కాదు, మనం అలా ఉండకూడదు. రెండవది, మనం గమనించినట్లయితే పిల్లలకి వివాహాలు చేస్తారు. చేసేటప్పుడు ముహూర్తాలకి ఎక్కడికి పోతారు? ఆడకు పోయి డేట్లు కనుక్కొని ఒకే రోజు పెళ్ళిళ్ళు ఉంటాయి. క్రిస్టియన్సీ కూడా లోకం వాళ్ళు అనుసరిస్తారు, వాళ్ళని మనం ఏం అనలేము, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ ఆచారాలు వాళ్ళకి అది తప్పు అని చెప్పలేదు, వాళ్ళు అనుసరిస్తారు. నీకు తప్పు అని నీకు చెప్పిన తర్వాత ఒకే రోజు పెళ్ళిళ్ళు ఎందుకు వస్తున్నాయి అంటే, ముందు ఆడకపోయి కన్ఫామ్ చేసుకొని తర్వాత ఏడుకొచ్చి పాస్టర్ గారి కాడికి వస్తారు. దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు ఏం బలం, వాళ్ళు చెప్పే మాట ఏందో తెలుసా? అది ఏం బలం అంట? ముహూర్త బలం అంటది. ముహూర్త బలంతో ప్రార్థన పెళ్ళిళ్ళు చేస్తే దేవుని ఆశీర్వాదం వద్దా? నీకు లోక సంబంధమైనటువంటి అపవాది యొక్క ముహూర్త బలముతో నువ్వు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తావు, దేవుని ఆశీర్వాదమే లేకపోతే ఏమైపోవాలి పెళ్ళిళ్ళు? దేవుని బిడ్డలారా, దేవుడు పట్టించుకోడు. ఒక ఇంటికి పునాది వేసే దగ్గర పోయిన తర్వాత నాకు తెలియదు అసలు ఈ తతంగాలన్నీ కూడా. వెళ్ళాను, వాళ్ళు ముందు ప్రార్థన అన్నారు, ప్రార్థన అంతా అయిపోయింది. నేను అయిపోయి వచ్చేసిన తర్వాత వెంటనే వాళ్ళు కార్యక్రమం. చాలా నొచ్చుకున్నాను. ప్రభువా, ఇట్లాంటి పొరపాటు ఇంకా మళ్ళా లైఫ్లో రాకుండా జాగ్రత్త పడతానని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చేసాను. దేవుని బిడ్డలారా, జరిగిన కార్యం ఏందో తెలుసా? అదే ఇంట్లో ఆ కుటుంబానికి ఆశీర్వాదం లేకుండా పోయింది. లేరు వాళ్ళు ఆ ఇంట్లో. దేవుని ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? అందుకని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వుంటే వేడిగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నేను నులివెచ్చగా ఉంటానంటే వద్దు. మనకి ఏజ్కేల్ అంటాడు, నువ్వు ఉండాలనుకుంటే అట్టే ఉండిపో, ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఏజ్కేల్ గ్రంథంలో ఏమంటాడంటే, నీకు అది నచ్చింది కదా, ఉండిపో అన్నే. మేలు కావాలంటే ఇటు వచ్చేది, పాపం పోవాలంటే ఇటు వచ్చేది, రోగము పోవాలంటే ఇటు వచ్చేది. మళ్ళీ ఆచారాలకు మాత్రం అట్లనా? అది అట్లాంటి పనులు మనం దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా అలాంటివి మనం చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి మనం గమనిస్తే, పెళ్ళిళ్ళు అయినారు ఆషాఢ మాసం అని లోకం అనుసరిస్తారు. దేవుని బిడ్డలుగా ఎవరు కూడా అనుసరించకూడదు. దేవుడు చెప్పినట్టు వాళ్ళు ఆషాఢ మాసం అంటే ఏం తెలుసా? పెళ్ళైన వాళ్ళని తీసి సపరేట్ చేయటం. దేవుని వాక్యం ఎలా చెప్పింది తెలుసా? మనకు ద్వితీయోపదేశకాండములు అంటాడు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 5వ వచనం. సేనలో చేరిపోకూడదు, అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకడు వివాహం చేసుకున్నాడా, వాడు సంవత్సరం పాటు తన కుటుంబంని సంతోషపెట్టాల, తీరిగ్గా ఉండాల. సపరేట్ చేయమని చెప్పట్లా. వాళ్ళని జతపరిచి, దేవుడు జతపరిచింది వాళ్ళని సంతోషింపజేసేదానికి కానీ డివైడ్ చేసేదానికి కాదు. లోకం డివైడ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలు పిచ్చి పనులు చేయకూడదు. ఇంకా దౌర్భాగ్యం ఏం తెలుసా? వాళ్ళ విషయంలో చాలాసార్లు కూడా నేను మీకు చెప్పాను.
ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కాడికి పోయి దాన్ని మూతేస్తుంటారు కదా. మూతేస్తే పరిస్థితి ఏం తెలుసా? వెలుగులో సాతాను ఉంటుందా, చీకటిలో సాతాను ఉంటుందా? చీకటి అపవాదికి దాని సంబంధికులకి చీకటి ఇష్టం. నువ్వు ఇల్లు కంప్లీట్గా మూతేసినందువల్ల సాతానికి ఆ ఇంటిని అప్పగించుకుంటున్నావు అనేది అర్థమైపోతుంది. కానీ దేవుని బిడ్డలు వాళ్ళు ఎందుకు చెప్తారో తెలియదు, వెంబడించే వాళ్ళు గుడ్డిగా అనుసరిస్తారు. కానీ వాస్తవాన్ని అనుసరిస్తే అది మరి భయంకరమైన అపవాదికి ఆ ఇంటిని అప్పగించుకున్నట్లుగా మనం గమనించగలం. మనం క్రైస్తవులకు కూడా మనం ఇంకొక మాట మనం గమనిస్తే, ఇప్పుడు మా ఊర్లో ఎవరైనా చనిపోయారు, చనిపోయినటువంటి వాళ్ళకి ఆ గుంట దవ్వాలంటే పొద్దున్నే వెళ్ళిపోయి తవ్వేస్తుంటారు. ఎందుకో తెలుసా? గుంట ఆడ రాళ్ల భూమి కాబట్టి చాలా కష్టం అవుతుంది, నీళ్లు పోసి రొంత తవ్వి. కానీ ఏడ పరిస్థితి ఏంటంటే శవాన్ని తీసుకుపోయి అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఎండాకాలం అయితే ఎక్కువ టైం పడుతుంది. అదేమంటే అది ఆశించకూడదంట. ఏం ఆశించకూడదు? ఎంత పిచ్చిచాన్ని అది ఇంట్లో ఉండి ఇంటి దగ్గర ఉంటే ఆశించకూడదా? గుంట కాడికి వస్తేనే ఆశిస్తుందా? వాక్యం చెప్తుంది, ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అది ఉత్త నిష్ప్రయోజనమైనటువంటిది. శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది. అది ఆశించేది కానీ తీసేది కానీ ఏమీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే సమాధుల్లో ఇప్పుడన్నా ఎవరన్నా పడుకునే పరిస్థితి వస్తే కళ్ళ కూడా రావు, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకో తెలుసు, ఆడ ఏమీ లేదు, మట్టే కదా అది. కీడు అనేది సహజంగా పెళ్ళిళ్ళు వాటిట్లో కీడు వస్తుంటుంది, కానీ సమాధులు వాటికాడ కీడు రాదు. మరి ఎందుకు మనోళ్ళు ఇంకా దాన్ని మార్చనేలా? దేవుని బిడ్డల క్రమాన్ని అనుసరించాలంతే. అంతేగాని మన లోకాన్ని మనం అనుసరించే వారంగా, లోకం చెప్పినట్లుగా నడుచుకునే వారంగా మనం ఉండటం అనేది చాలా పెద్ద పొరపాటు. నా ప్రియ దేవుని బిడ్డలరా, మరి ఇలాంటివన్నీ కూడా మరి విధవరాండ్లు ఎదురొచ్చినప్పుడు చాలామంది ప్రయాణాలు పక్కన పెట్టేస్తూ ఉంటారు, పిల్లులు ఎదురొచ్చినప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా పిచ్చి అన్నీ మనం చేయకూడదు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా మనకు ఆ ఎదురొచ్చేయని దేవుని ఆశీర్వాదం వెనక్కి వెళ్ళిపోద్దా? అంటే మనం ప్రార్థన చేసుకొని మన ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మనకు దేవుని సన్నిధి తోడుగా ఉంచుంది. మన ప్రయాణాల్లో ఆయన మనకు సహాయం చేస్తాడు. అంతేకాని దేవుని ఆశీర్వాదం వీళ్ళు ఎదురొచ్చినప్పుడు తగ్గిపోవటం, వాళ్ళు రాకపోతే ఉండటం అనేది జరగదు అట్లా. కాబట్టి దేవుని బిడ్డలుగా అందుకని మనకు అక్కడ చాలా స్పష్టంగా దేవుడి వాక్యం తేటతెల్లం చేస్తుంది. మూలపాఠాలు తట్టు మీరు తిరగకూడదు, వాటిని అనుసరించి మరలా మీరు నడుచుకోకూడదు. ఒకవేళ తిరిగితే ఏమైపోతుంది? అందుకని మనకు మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు ఇక్కడ చాలా నొచ్చుకుంటూ చెప్తున్న మాటలు ఏందో తెలుసా? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తారు, దేవా 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 అని పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయం దూరంగా ఉండి పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తే ఆ దేవుడి దగ్గరికి వెళ్తుందా? వెళ్ళదు. అందుకని ప్రభువు చాలా స్పష్టంగా చెప్తూ అంటాడు, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు? మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులు, ఇది దైవోపదేశం, దేవుడు చెప్పాడు అన్నట్టుగా మనుషులు వాటిని అనుసరిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు చెప్పింది ఏంటి? నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి ప్రేమించమంటే అది చేయరు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమంటే ఇది చేయరు. కానీ మనుషులు చెప్పిన ఆచారాలని సాంప్రదాయాలను మాత్రం అనుసరిస్తూ ఇది దేవుడు చెప్పినట్టుగా, దేవుని ఆజ్ఞలు చెప్పినట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నీ కూడా దేవునికి అందుకని మనకి ఇక్కడ 13వ వచనంలో అన్నాడు, మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును
నిరర్ధకము చేస్తున్నారు. మీరు వీటిని అనుసరించి దేవుడు చెప్పిన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభువుని ప్రేమించటం అనేది ఏమో చేయరు, కానీ లోక సంబంధంగా వీళ్ళు చెప్పిన అన్నీ చేస్తూ ఇది దేవుడే చెప్పాడని మీరు అనటం వల్ల దేవుని వాక్యాన్ని మీరు నిరర్ధకం నిష్ప్రయోజనం చేస్తున్నారు అని దేవుడు చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ వాక్యం ఏమంటాడంటే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుని. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు క్రీస్తుతో కూడా చనిపోయి ఇప్పుడు బ్రతికి జీవము కలిగి క్రీస్తు కోసం బ్రతికినటువంటి వాళ్ళైతే మీరు ఏం చేయాలంటే పైన ఉన్న వాటి కోసమే వెదకండి. పైన ప్రభువు ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమంద ఆసీనుడై ఉన్న ప్రభువు పైన ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ మీరు ఈ లోక సంబంధమైన వాటి అన్నిట్లో ముందుకు వెళ్ళండి, కానీ భూ సంబంధమైన వాటి విషయంలో లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే మీరు అది దేవునికి అంగీకారమైంది కానే కాదని దేవుడు చాలా స్పష్టం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, లోక సంబంధం ఆచారాల వల్ల ఇలాంటి నష్టదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. కాబట్టి మూడోది నేర్చుకున్న తర్వాత 4వది మనం గమనిస్తే రోమాపత్రిక 7వ అధ్యాయము 2. భర్త గల స్త్రీ భర్త బ్రతికియున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయినడల్లా ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నను వ్యభిచారిణి కాకపోవును. దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము అని అన్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని అంటే, మనకు ద్వితీయోపదేశకాండం 25:5లో సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఎవరైనా వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి చనిపోయాడు అనుకోండి, భర్త చనిపోయాడు అనుకోండి, భర్త చనిపోయి వాళ్ళకి పిల్లలు లేనప్పుడు ధర్మశాస్త్రం చెప్పిన మాట ఏంటంటే ఆమె అన్యుణ్ణి చేసుకోకూడదు, కానీ భర్త యొక్క సహోదరుణ్ణి వాణ్ణి చేసుకొని పిల్లలు కానీ భర్త పేరు నిలవబెట్టాలా అన్నాడు. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఒకవేళ భర్త చనిపోతే వాళ్ళకి పిల్లలు లేకుండా ఉంటే ఆమె మళ్ళీ వాడి సహోదరుణ్ణి వాడి తమ్ముడిని చేసుకొని వాళ్ళకి పిల్లలు కనుక్కొని భర్త యొక్క పేరుని నిలవబెట్టాలని ధర్మశాస్త్రం చెప్పింది. ఇప్పుడు మనం రోమాపత్రిక 7వ అధ్యాయంలో మనం 2వ వచనంలో ప్రభువు మనకి ఏం చేశాడంటే, భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన బద్ధురాలు. ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం ఎప్పుడు నెరవేరుతుంది? నువ్వు నేను ధర్మశాస్త్రం కింద ఉంటేనే, ధర్మశాస్త్రాన్ని బట్టి మనం నీతిమంతులుగా మార్చే పరిస్థితిలో ఉన్నంత వరకే ధర్మశాస్త్రం మనల్ని ఏళ్తుంది. ఇప్పుడు నువ్వు నేను రక్షించబడింది ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, కేవలం దేవుని కృప ద్వారా. అందుకనే మనకు రోమా 6:14 అన్నాడు, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీద ప్రభుత్వం చేయదు. ఈరోజు నువ్వు ధర్మశాస్త్రం కింద లేవు కాబట్టి ధర్మశాస్త్రం చెప్పినట్లుగా అలా వాడు సహోదరుణ్ణి పెళ్లి చేసుకోవాలని కాదు. ఇక్కడ మనకు 6వ అధ్యాయంలో మనకు ప్రభువు నేర్పించినటువంటి మాట ఏంటంటే, ఆమె విధవరాలుగా ఉండాలని నిర్ణయించుకుంటే ఆమె ఇష్టం. ఒకవేళ కాదు అని మరి భర్తను కావాలని కోరుకునే పని అయితే ఆమె ఇష్టం వచ్చినట్లుగా వేరొకరిని చేసుకోవచ్చు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. ఏది మనం
చదివినటువంటి వాక్యంలో రోమపత్రిక 7వ అధ్యాయము 2వ వచనం నుంచి గమనిస్తే అక్కడ మనకు చాలా స్పష్టంగా 3వ వచనంలో అన్నాడు, కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని భర్త చనిపోయిన ఎడల ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన గనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని నన్ను వ్యభిచారిణి కాకపోను. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు కృపచేత రక్షించబడ్డారు కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితే ఒకవేళ జరిగితే ఉండాలనుకుంటే అలా మరి ఇండివిజువల్గా ఉండిపోవచ్చు. ఒకవేళ కాదు వివాహం చేసుకోవాలనుకుంటే ఆమె నచ్చినట్లుగా ఆమెకి ఇష్టమైనటువంటి వాళ్ళని చేసుకోవచ్చు, నిర్బంధం లేదు అని వాక్యం ఇక్కడ స్పష్టం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇంతకుముందు మన భారతదేశంలో ఉన్న చట్టాలు ఏం చెప్పాయంటే బాల్య వివాహాలు చేసేవాళ్ళు, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. వాడు 4 పూటకు వాడు చచ్చిపోయాడు అనుకోండి, చేసుకున్నవాడు చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయిన తర్వాత పాడి మీద ఆమెని కూడా పడుకోబెట్టి కాల్ చేసేవాళ్ళు. అది భయంకరమైనటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. అయితే విలియం కేరీ గారు మన దేశానికి మొట్టమొదటిసారిగా కలకటాకు వచ్చాడు. కలకటాకు వచ్చి బ్రతుకున్న బిడ్డను తీసుకెళ్ళి చితి మీద పేర్చి పడుకోబెట్టి తగలబెట్టబోతుంటే వాళ్ళని బతులాడుకుంటాడు. అయ్యా, మీరు చేస్తుంది దుర్మార్గము, అన్యాయము, ఇది తప్పు, అసలు ఇలా చేయకూడదు, దేవుడు మెచ్చడు అని వాళ్ళు బతులాడుకుంటే వాళ్ళు అంటారు, ఆమె మోక్షానికి వెళ్లకుండా ఆమె భర్తతో చనిపోయినప్పుడు ఆమె కూడా ఆయనతో పాటు వెళితే మోక్షానికి వెళ్లకుండా నువ్వు అడ్డగిస్తున్నావు అని ఆయన్ని అభ్యంతర పెడతారు వాళ్ళు. వాళ్ళకాడికి వీళ్ళకాడికి బతులాడి ఏమీ చేయలేకపోయినప్పుడు అప్పుడు ఆయన ఆలోచించి ఏం చేస్తాడు తెలుసా? ఇలాంటి మూర్ఖత్వానికి కారణమైంది భారతదేశం ఇలాంటి మూర్ఖత్వంలో ఉంది. ఎందుకంటే చిన్న వయసులో బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేది, వాడు ఏదన్నా అయిపోతే విధవరాలుగా చేసి ఆమెను కూడా ఆమెతో వాడిది వేసి తగలబెట్టేసేవాళ్ళు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రజలకు ఉన్నటువంటి అజ్ఞానము, చదువు లేదు. ఆ రోజుల్లో మరి చదువు అనేది ఎవరికంటే ఉన్నత మరి కులాల వాళ్ళకి మాత్రమే చదువు ఉండేది, మిగతా వాళ్ళకి లేనే లేదు. అందుకని ప్రజలంతా మూర్ఖంగా ఉండేవాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు మనకు గోదావరి, కృష్ణ, పెన్నా ఇలాంటి నదులన్నీ ఉన్నాయి. వాళ్ళు దేవతల పేర్లు పెట్టి మరి వాటికి మరి మిషనరీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పిన సలహా ఏంటంటే వర్షం నీళ్లు మొత్తం సముద్రానికి వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోయే వాటిని అడ్డుకట్టలు కట్టి ఆనకట్టలు కడితే ఇవి వర్షం పొలాలకు పండుతుంది, నీళ్లకు వస్తుంది, ఇవన్నీ మనకు ఉపయోగకరంగా ఉండాలంటే అప్పుడున్నంత గుంపు అంతా తిరుగుబడ్డారు. ఇది దేవతలు, మా దేవత నది ఇది, దీన్ని అడ్డం కడతాం, ఆటంకపరుస్తామని. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఇలాంటి మూర్ఖత్వాన్ని, ఇలాంటి మనస్తత్వం పోవాలంటే దీని అంతటికీ కారణం ఏంది? చదువు లేదు. కాబట్టి వాళ్ళు ఆ రోజుల్లో ముందు స్కూల్స్ని ఏర్పాటు చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. వాళ్ళు ముందు సువార్తగా చెప్పింది, స్కూల్స్ని ఏర్పాటు చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. వాళ్ళు చదువు ఫ్రీగా చెప్పించారు. మనం ఇప్పుడు ఏబిఎం కాంపౌండ్లో ఉన్న ఆ స్కూల్స్ కానీ ఇంకా అక్కడ ఉన్న మిషనరీ స్కూల్స్ అన్నీ కూడా అవన్నీ ఎప్పుడు కట్టారా అంటే 100 ఏళ్ళు ఎప్పుడో దాటిపోయినాయి. అంటే ఆ కాలంలో భారతదేశ ప్రజలు చదువు లేదు, చదువు లేని దాన్ని బట్టి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ముందు చదువు కావాలా, తర్వాత వాళ్ళకి జ్ఞానం వస్తే అప్పుడు వాళ్ళు తెలివిగా ఆలోచిస్తారని మిషనరీస్ చేసినటువంటి గొప్ప త్యాగం ఏందో తెలుసా? మనకు స్కూల్స్ ఏర్పాటు చేశారు. రోగం వస్తే పిట్టలాగా రాలిపోతుంటే అందుకని వాళ్ళ మిషనరీ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుని ఆత్మ ప్రేరణతో భారతదేశం ఈరోజు జ్ఞానం పొందుకొని ఈరోజు అనేక మంది చదివేదానికి కారణం ఏందనంటే విధవరాండ్లు కూడా ఈరోజు నిర్భయంగా ఉండగలుగుతున్నారు అంటే కారణం ఏంటంటే ఆ రోజు దేవుని బిడ్డలు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దౌర్భాగ్యం ఏందో తెలుసా? ప్రభుత్వం మరి విలియం కేరీ గారు ఈ వితంతు బాల్య వివాహాల గురించి, వితంతువులకి మరి వివాహాల గురించి నిషేధించున్నారు. అయితే ఆయన అన్నీ కూడా తిరిగి మరల ప్రజల్ని
చైతన్యవంతులుగా చేసి ముందు ఇవన్నీ కూడా ప్రజలకు బోధించాడు. అయితే ప్రభుత్వం ఎవరిని గుర్తించింది తెలుసా? రాజారాం మోహన్ రాయ్ అని ఆయన్ని ప్రభుత్వం సత్కరించి ఆయనకి మరి గిఫ్ట్ ఇచ్చేసింది. అసలు ప్రారంభకు ఎవరు? విలియం కేరీ గారు. దానికి మూలం ఆయన ముందు ప్రయాసపడితే తర్వాత పేరు మాత్రం దేవుని దాసులకు ఇవ్వలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని నుంచి మనల్ని ఆ రీతిగా విడిపించాడు. ఈరోజు స్వతంత్రులుగా మరి వాళ్ళు నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటట్లుగా మనకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మొదటిగా మనం పాపం నుంచి విడిపించాడు. పరిశుద్ధతలో ఎదగాలంటే హృదయంలో దేవుని వాక్యం అనే భయం ఉండాలా. భయం వల్ల మనం సక్రమంగా ఎదగలం అనేది మొదటి మాట గమనించాం. రెండవ మాట గమనిస్తే మనం ప్రభువు మనల్ని ఆ బంధకాల నుంచి స్వతంత్రులుగా చేశాడు. మరల మనం స్వాతంత్రాన్ని పొందుకున్న తర్వాత మరల దాస్యం అనే కాడి కిందకి మనం పోకుండా ఉండాలంటే దేవుని ఆత్మ మనల్ని ఏలుతుంటే ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే అప్పుడు మాత్రమే మనం తిరిగి మరల పడిపోకుండా స్థిరంగా ఉండగలం అనేది మనం నేర్చుకున్నాం. మూడవ మాటగా మనం గమనిస్తే ఆయన మనల్ని మూలపాఠాలు వాటి నుంచి విడిపించి ఈరోజు జీవముగల దేవుడు మనకు సత్యం అంటే ఏందో, వాస్తవం అంటే ఏందో ప్రభువు మనకు నేర్పించాడు. నేర్పించిన తర్వాత మరలా ఈ ఆచారాలు సాంప్రదాయాల వల్ల మనం వాటికి మొగ్గి తిరిగి మరలా ప్రభువుని దూరం చేసుకునే వాళ్ళకు కాకుండా మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, ఎవరైనా సాంప్రదాయాల్ని అనుసరించేవారుగా ఉండాలంటే దేవుడు దానికి సపరేట్ అయిపోతాడు అనేది జ్ఞాపకం చేస్తాం. దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం అనేది మనం తెలుసుకోవాలి. దేవునిలో ఎదుగుతున్న నీవు ఆయన రక్తంలో విమోచించబడి ఆయనలో నుంచి జీవాన్ని పొందుకుంటున్నటువంటి నీవు తిరిగి మరల లోకస్తులాగా సాతాను యొక్క ఆచారాల్లో ఎప్పుడైతే వెళ్తావో దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే దానికి కారణం అవుతుంది. దయచేసి అలాంటి పిచ్చి పనులు మనం చేయకుండా ఉండాలని ప్రభువు పేరట కోరుకుంటున్నాం. నాలుగవ మాట మనం గమనిస్తే విధవరాండ్ల విషయంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, కేవలం కృప ద్వారా రక్షించబడ్డావు. కాబట్టి నీవు ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు వస్తే ఉండాలనుకుంటేనే ఉండొచ్చు, లేదా నీకు నచ్చినట్లుగా ప్రవర్తించవచ్చు. కానీ నువ్వు ధర్మశాస్త్రం చెప్పినట్లుగా నువ్వు చేయడానికి నీకు లేదు, విడిపించబడ్డావు అని నాలుగో మాటగా మనకు స్పష్టం చేశాడు. తర్వాత ఐదో మాటగా ఒక చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానికి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే లోకము అన్నిటికంటే భయపడేది దేనికి? మరణానికి భయపడుతుంది లోకం. కరోనా వచ్చింది, రోగం ద్వారా చచ్చిపోయిన వాళ్ళు కేవలం 10% అయితే రిమైనింగ్ 90% 90% భయంతో చనిపోయినాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం భయం అనేది మనకు నరనరాల్లో గూడు కట్టుకుపోయింది. ప్రతిదానికి భయపడతా ఉంటాం మనం. పిల్లలు స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చారనుకోండి, టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు టైం లేట్ అయ్యకుంది మనకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంటుంది. మరి ఎప్పుడైనా ఊరికి పోయి ఇంకా ఏం రాలేదు, వాళ్ళు వచ్చారా లేదా ఆడనే ఉండారని అంటే ప్రతిదానికి భయపడే మనస్తత్వం మనకు అలవాటు అయిపోయింది. అయితే మరణం అనేటువంటి భయముతో మునుపు అపవాది మరణాన్ని చూపించి మనల్ని అందరినీ భయపెట్టింది. అందుకనే మనం రోమపత్రిక 5:12 అంటాడు, మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైనను. కాబట్టి మనుషులందరూ పాపం చేశారు కాబట్టి అపవాది ఏం చేసింది? అందరికీ మరణాన్ని మరి పనిచేసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అందరికీ మరణం అయింది. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితిలోకి వచ్చాం. అయితే దేవుని ఉచితమైన కృప
ఆయన ఏం చేశాడు? మనకు 1 కొరింథీ 15:55లో పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపపు ముళ్ళును ప్రభువు శిలువ మరణం ద్వారా విరిచేశాడు. పాపపు ముళ్ళును విరిచేసిన తర్వాత పాపానుకున్నటువంటి బలం ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ప్రభువు ఆ శిలువ మరణం ద్వారా నెరవేర్చాడు కాబట్టి ఆ మరణాన్ని ఈరోజు నిద్రగా మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షించబడినటువంటి గుంపు, రక్షణలో స్థిరంగా ఎదిగేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఈ లోకంలో మరణిస్తారు, పరలోకంలో వాళ్ళు మేలుకుంటారు. ఎందుకంటే ప్రభువు దాన్ని నిద్రగా మార్చాడు, మరణాన్ని నిద్రగా మార్చాడు. అందుకే మన సమాధుల్లో మనం నిద్రించను అని రాసుకుంటాం. ఎందుకో తెలుసా? ఆనాడు మరణించేసిన మనల్ని ప్రభువు మన కోసం మరణించి దాన్ని నిద్రగా మార్చాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ లోకంలో మరణిస్తాము, పరలోకంలో తిరిగి మనం మేలుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని ఈరోజు మరణపు ముళ్ళు క్రీస్తు ద్వారా విరిగిపోయింది కాబట్టి మనము ఈరోజు పరలోకానికి ప్రభు బిడ్డలుగా వెళ్ళేదానికి అవకాశం వచ్చింది. అందుకనే మనకు రోమపత్రిక 8:15లో అన్నాడు, మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము దాస్యపు ఆత్మను మనం పొందుకోవాలా, లేక అపవాది యొక్క ఆత్మను మనం పిరిగితనం గల ఆత్మను పొందుకోవాలా. శక్తియు బలముయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకిచ్చాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంత శక్తి కలిగినటువంటి ఆత్మను మనకి ఇచ్చాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం రోమ 8:15 అన్నాడు, మరలా భయపడేటువంటి ఆత్మను కాదు మీరు పొందుకునింది, దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం. అంటే దేవుని ఆత్మని, పరిశుద్ధ ఆత్మను మీరు పొందుకున్నారు కాబట్టి అబ్బా తండ్రి నానా అని చెప్పి మనం ప్రార్థనలో మొరపెట్టుకుంటున్నాం. ఎందుకంటే మనం పొందుకునింది దేవుని ఆత్మ. అందుకనే మన ప్రార్థన తండ్రి నానా అని చెప్పి ఎందుకంటాం అంటే మనం పొందుకున్న ఆత్మ అది. కాబట్టి నా ప్రియ దేవుని ఆత్మను మనం పొందుకున్న తర్వాత మనం లోక సంబంధమైన వాటికి భయపడతామా? ఎట్టి పరిస్థితుల్లో భయపడేదానికి లేనే లేదు. ఎందుకంటే ప్రభువు బిడ్డలుగా మనం ధైర్యంగా వాటిని అధిగమించవచ్చు, జయించవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలను ఇంకొక మాట కూడా మనం గమనిస్తే మనకు యెషయా గ్రంథంలో కూడా ఇంకొక మాట ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే 65:23 ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఇందురు. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకస్మికంగా సడన్ డెత్లు నా బిడ్డలకు ఉండదు. ఎందుకు? మరి ఈ చివరి దినాల్లో ప్రభు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనతో ఉండే దేవుడు మనం జారి గుంట్లో పడి సస్తుంటే గమ్ముకుంటాడా? ఉండడు. అందుకనే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అంటాడు, ఆకస్మికంగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను వారు కనరు. ఆకస్మికమైనటువంటి పరిస్థితులు నా బిడ్డలకు ఉండదు. ఎందుకో తెలుసు? వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అని అంటూ, వారు వేడు కొనక మునిపే నేను ఉత్తరమేస్తా. అంటే మనం ప్రార్థన చేయకముందే అలాంటి పరిస్థితుల్లో దేవుడు జవాబిస్తాడు. ఎందుకు? చూస్తున్న దేవుడు కదా పరిస్థితిని. అందుకని కాలు జారే పరిస్థితులు మనం ఉన్నప్పుడు ఆయన సన్నిధి దూత మనల్ని కావులుండి కాపాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన విలువైన రక్తముతో కొనబడి విమోచించబడిన ఆయన స్వాస్థ్యం. ఆయన తన స్వాస్థ్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తన స్వాస్థ్యం నష్టపోతుంటే కూడా ఒప్పుకోడు. కానీ మనంతట మనం ఒకవేళ జారిపోతుంటే తిరిగి మరలా దాస్యములో నుంచి మరి విడిపించినటువంటి ఆయనకి మరలా తిరిగి మనం దాస్యంలో కలిసిపోతూ ఉంటే మాత్రం
ఆయన కూడా ఏం చేయలేడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని, అందుకని దావీదు అన్న మాట ఏందో తెలుసా? మరి కీర్తన 3వ అధ్యాయము 5-6 వచనంలో దావీదు అంటాడు, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఆధారం ఎవరు? ఏమ్మా, ఈరోజు మీకు ఆధారం ఎవరు? మీ ముహూర్తాల వాటి బలమా, వీటి బలమా? లోక సంబంధమైన బలాలు మీకు ఆధారం ఉందా? సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆధారంగా ఉన్నాడా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, దావీదుకు నీకు ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చిందయ్యా? 10,000 మంది దండెత్తిన నా మీదకి వచ్చిన నేను భయపడినని చెప్పాడంటే దేనికి అని అంటే, నాకు ఆధారం ఎవరో తెలుసా? నా ఉనికి కారణం ఎవరో తెలుసా? సృష్టికర్త అయిన నా దేవుడు నాకు ఆధారం. ఆయన నాకు ఆధారం అన్నప్పుడు, నేను ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు నాకు ఎంతమంది 10,000 మంది అంటే ఎంతమంది వచ్చినా నాకు భయము లేదు అంటున్నాడు. ఇంకొక మాట కూడా మనకు కీర్తన 56:4 కూడా ఒక మాట అంటాడు, దేవుని యందు నన్నేమి చేయగలరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు నేను నమ్మిక ఉంచున్నా. నా నమ్మకం ఆయన మీద, తిరుగులేనటువంటి నమ్మకం దేవుని మీద ఉంచినప్పుడు మనుషులు ఇది చేస్తారు అది చేస్తారని నేను అందుకని అనగా శరీరదారులు నన్నేం చేస్తారు? సర్వశక్తిమంతుడైన దేవుడే నా పక్షంగా ఉంటే, నాతో ఉంటే, శరీర సంబంధమైన వాళ్ళు నన్నేం చేస్తారు? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి ధైర్యము దావీదుకి మరి కేవలం ప్రభువుని ఆధారం చేసుకున్నాడు కాబట్టి వచ్చింది. ఈ చివరి దినాల్లో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, ఆయనలో ఎదిగేటువంటి వారంగా మనం కూడా దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, ఆయన మీద మనం ఆనుకుంటే, నీకు నష్టపరిచేదానికి, నిన్ను ఇబ్బందికి గురి చేసేదానికి శరీర సంబంధులకి ఎవరికీ అధికారం లేదు. ఎందుకో తెలుసా? నిన్ను విడిపించినటువంటి విలువైంది ఆయన అమూల్యమైన రక్తం నిన్ను విడిపించింది. కాబట్టి ఎంత విలువైన వ్యక్తిని ఎవరు కూడా పోగొట్టుకోరు. ఈ సత్యాన్ని గుర్తెరిగి ప్రభువు బిడ్డలుగా మనం కేవలం ఆయన్ని మాత్రమే అనుసరిస్తాం, ఆయన చెప్పినట్లుగా నడుచుకుందాం. లోక సంబంధమైన మూలపాఠాల తట్టు మనుషులు చెప్పారు ఇలా చేసాం, మరి మనుషులు లోకస్తులు ఏదేదో చేస్తుంటారు. యెషయా కూడా మరి మీరు గమనించినట్లయితే అందరికీ శ్రమ అని అన్నాడు. దేవుణ్ణి స్పష్టంగా చూడక మునుపు మనుషులందరూ నువ్వు దుర్మార్గుడివి, నీకు శ్రమ అని అందరినీ ఏలెత్తి చూపించాడు. ఎప్పుడైతే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుణ్ణి చూశాడో అప్పుడు అన్నాడు, నాకు శ్రమ. నువ్వు పోల్చుకోవాల్సింది ఎవరిని? మనుషుల్ని కాదు, దేవుణ్ణి పోల్చుకోవాలి. ఆయన పరిశుద్ధతలో నేను సరిగా ఉన్నానా, సక్రమంగా ఉన్నానా లేదా మనం పోల్చుకొని ఆయనలో నమ్మకంగా ఎదగాలి. కానీ మనుషుల్ని పోల్చుకొని వాళ్ళకంటే నేను బెటరు, వీళ్ళకంటే నేను మెరుగ్గా ఉన్నాననేది ఇది సరైంది కాదు. అది నిన్ను ఏమాత్రం కూడా నీకు మేలు కలగజేయదనే సత్యాన్ని గుర్తెరిగి ప్రభు వైపు చూసి, అందుకనే మన కొలసి 3:1 అన్నవాడు, మీరు ప్రభువునందు రక్షించబడితే మీరు ఆయన వైపే చూసి ముందుకు వెళ్ళమన్నాడు. కాబట్టి ప్రభువు బిడ్డలుగా ఆయన వైపు చూసి వెళ్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.